నెల్లూరులో పండుగ వాతావరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ ర్యాలీ కస్తూర్బా కళాక్షేత్రం వరకు కొనసాగింది. మహిళా శక్తితో ఈ వేడుకలు నిండుదనం సంతరించుకున్నాయి. కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలలో మహిళల ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా మహిళలు ఘనస్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సభను ప్రారంభించగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 1370 కోట్ల రుణాల చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని సత్కరించి మెమంటోలు అందజేశారు. అంతకుముందు మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రి సందర్శించి అభినందించారు. సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది గివ్ టు గెయిన్ అనే థీమ్తో మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి సాధించగలుగుతుందన్నారు. మహిళలు విద్యలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, రాజకీయాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహిళా దినోత్సవం అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది. ప్రతిసారి ఒక థీమ్ని బేస్ చేసుకుని ముందుకు పోతాం. ఈ సంవత్సరం అయితే గివ్ టు గెయిన్ అనే థీమ్ మీద ఈరోజు ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్గా జరుపుకుంటున్నాం. అయితే ఒక్కసారి వెనక్కి పోయి చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలా వచ్చింది అనుకుంటే 1909లో యాక్చువల్గా ఈ ఐడియా యుఎస్ఏలో స్టార్ట్ అయింది 1909. తర్వాత 1910లో ఇంటర్నేషనల్ సొసైటీ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో దీన్ని బలపరిచారు 1910. ఆ తర్వాత 1917 రష్యన్ ఉమెన్స్ స్ట్రైక్లో ఇది ఇంకా బలపరచడం జరిగింది. తర్వాత యుఎన్ఓ 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని డిక్లేర్ చేయటం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చి 8న దీన్ని ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఎస్ఎంఎల్ని డెవలప్ చేయటం, అదేవిధంగా తృప్తి క్యాంటీన్స్ కానీ, అదేవిధంగా అనేక కాన్ఫరెన్స్లో కూడా దాన్ని డెవలప్ చేయడానికి ఆదేశించాం. అదేవిధంగా స్మార్ట్ బజార్లు, అదేవిధంగా ప్రతి కాన్ఫరెన్స్లో ఒక ఎంఎస్సీ పెట్టాలి, దాంట్లో మహిళలకు పార్టిసిపేషన్ చేయాలి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతుంది. ఈరోజు అటు మెఫ్మా కావచ్చు, డోక్రా కావచ్చు, మహిళలు అనేక రంగాల్లో ముందుకు పోతున్నారు. వారు చేసే వస్తువులు ఈరోజు ఆన్లైన్ అమ్ముతున్నారు. తయారు చేసే వస్తువులు గౌరవ ముఖ్యమంత్రి గారైతే టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నాలజీ ద్వారా వారి ఆర్థిక స్థితి పెరగాలని ఈరోజు అనేక సార్లు మాకు మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు ఈరోజు ఆదేశిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్స్ అనే దాంట్లో 30 యూనిట్లు ఏర్పాటు చేయాలంటే ఇంతవరకు 31,144 ఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభించారు. అంటే టార్గెట్ కంటే ఈరోజు ఎక్కువ విధంగా చేసిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మెఫ్మా అనేది నా యొక్క మంత్రిత్వ శాఖలో ఉంది. నేను అనేక దఫాలు గతంలో భరత్ గారు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మెఫ్మాకి డోక్రాకి రెండింటికి ఒకే హెడ్ని పెట్టాం. ఎందుకంటే డిఫరెంట్ కాకుండా 2 ఆర్గనైజేషన్లు ప్యారలల్గా పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కరినే పెట్టి వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం.